ఇవాళ టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించబోతున్నారు చంద్రబాబు. తొలి జాబితాలో 94 మంది అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ సీట్లు కేటాయించగా ఇంకా 50 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. పొత్తులో భాగంగా 8 లోక్సభ స్థానాలు జనసేన, బీజేపీకి కేటాయించింది. మిగిలిన 17 స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతుంది. నేటి జాబితాలో పలువురు ఎంపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. 17 మంది ఎంపీ, 50 అసెంబ్లీ కలిపి మొత్తం 67 మంది అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. నేటి జాబితాలో ఎందరి పేర్లు ప్రకటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రకటించిన తొలి జాబితా పేర్లలో 1-2 మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక జనసేన రెండో జాబితా కూడా విడుదలకు సిద్ధమైంది. 10 నుంచి 12 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేయాలని జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు 6 అభ్యర్థులను జనసేన ప్రకటించింది. గత 2 రోజులుగా అర్ధరాత్రి వరకు సీనియర్ నేతలతో అభ్యర్థుల జాబితాపై సమీక్ష నిర్వహించారు పవన్ కళ్యాణ్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, టీడీపీ రెండో జాబితా ఎన్ని గంటలకల్లా వచ్చే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీరాణి, ఈ సాయంత్రం కల్లా కూడా టీడీపీ రెండవ జాబితా విడుదల చేసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా నిన్న ప్రకటించారు ఈరోజు రెండవ జాబితా ఉంటుందని. అయితే రెండవ జాబితాలో ఎన్ని సీట్లు ప్రకటిస్తారనేది కొంత ఉత్కంఠగా అయితే కొనసాగుతుంది. ఎందుకంటే దాదాపు 50 అసెంబ్లీ స్థానాలను ప్రకటించాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని 20 సీట్ల వరకు ఆపే అవకాశం ఉందంటున్నారు. దాదాపు ఏదైతే 27 సీట్లు కానీ లేదా 36 సీట్లు కానీ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ విశ్వసనీయ వర్గాలు అయితే చెబుతున్నాయి. అదేవిధంగా పార్లమెంట్ స్థానాల విషయంలో మాత్రం కొంత క్లారిటీ వచ్చింది. ఎందుకంటే టీడీపీ తరఫున 17 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ 17 స్థానాల అభ్యర్థుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకి క్లారిటీతో ఉన్నారు. కాబట్టి ఎంపీ స్థానాలు కూడా ఈరోజు జాబితా కూడా విడుదల చేసే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కొన్ని బీజేపీ కావచ్చు, జనసేన పోయిన తర్వాత మిగిలిన స్థానాలపై కూడా ఇప్పుడు వరకు కూడా టీడీపీ 50 స్థానాలు ఏమేమి పోటీ చేస్తుందన్న క్లారిటీ లేదు. ఎందుకంటే టీడీపీ జనసేనకు బీజేపీ కలిపి 31 అసెంబ్లీ స్థానాలు కేటాయించింది. వారికి ఏవి కేటాయిస్తారనేది పూర్తి స్థాయి సమాచారం ఇంకా రావడం లేదు. ఎందుకంటే ఏదైతే జనసేన ఇప్పుడు వరకు ప్రకటించిన వాటిని బట్టే వారి సీట్లని భావించాల్సి ఉంటుంది. అధికారికంగా ఇప్పటి వరకు కూడా ఏ స్థానాల్లో జనసేన, బీజేపీ పోటీ చేస్తున్నాయనేది ఒక క్లారిటీ రాలేదు. బీజేపీ హైకమాండ్ కూడా ఆ పార్టీ రాష్ట్ర శాఖ నుంచి ఒక నివేదిక వెళ్ళినట్టు తెలుస్తుంది. ఏ స్థానాలు ఆశించారు, ఏ స్థానాల్లో పోటీ చేయాలనే అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ మరికొద్ది రోజుల్లో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా జనసేన విషయంలో కూడా చాలా కసరత్తు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే 6 సీట్లను ముందుగా ప్రకటించారు. అయితే ఈ రోజు 10-12 స్థానాలు ప్రకటించాలని పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు. నేతలతో కూడా ఆయన అర్ధరాత్రి వరకు చర్చ జరుపుతున్నారు. నిన్న కూడా 7 అభ్యర్థులకు సూచాయిగా ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు కూడా మరికొంతమందికి ప్రకటించబోతున్నారు. ఏదైతే ఈ ఉదయం ఆయన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగానే లిస్టు రిలీజ్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరోవైపు టీడీపీలో సీనియర్ నేతలంతా కూడా మొదటి జాబితాలో చోటు దక్కలేదు. వారంతా కూడా రెండవ జాబితాలో చోటు దక్కుతుందని ఆశిస్తూ ఉన్నారు. మరికొందరికి మాత్రం పొత్తులో సీట్లు పోతాయనే భయం అయితే కనిపిస్తుంది. ఏదైతే బీజేపీ పొత్తులో భాగంగా సీట్లు పోతాయని నిన్న కడప జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా ఇక్కడికి చంద్రబాబు నివాసానికి వచ్చారు. అదేవిధంగా ఉత్తరాంధ్రకు చెందిన పలువురు నేతలు కూడా తమ సీట్లు పొత్తులో పోతాయని ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు వస్తున్న వార్తలను బట్టి అయితే బీజేపీకి కొన్ని సీట్లు పోతాయని తెలుస్తుంది. శ్రీకాకుళం లాంటి టీడీపీకి బలమైన స్థానం పోయే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. నేపథ్యంలో అయితే అందరూ కూడా కొంత టెన్షన్ గా అయితే ఎదురు చూస్తున్నారు. రెండవ జాబితాలో ఎన్ని పేర్లు ఉంటాయి, ఎన్ని పెండింగ్ లో పెడతారని కూడా చెప్తున్నారు. మొదటి జాబితాలో అయితే చాలా మంది గోరంట బుచ్చి చౌదరి, కళా వెంకట్రావు, అదేవిధంగా ఎర్రపతినేని శ్రీనివాసరావు, దేవినేని ఉమ, సోమిరెడ్డి లాంటి సీనియర్ నేతలు, జయనాగేశ్వరరెడ్డి లాంటి సీనియర్ నేతల పేర్లు చోటు దక్కలేదు. వారంతా కూడా రెండవ జాబితా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆశావాహులైతే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆఖరి నిమిషంలో కూడా ఎలా ఉంటుందో అని కూడా వారు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. గత రాత్రి కూడా గంటా శ్రీనివాసరావు కూడా చంద్రబాబును కలిశారు. గంటా శ్రీనివాసరావును చీపురుపల్లిలో పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. వేరే ప్రత్యామ్నాయం చూడాలని ఆయన కోరుతున్నారు. కానీ చంద్రబాబు సాధ్యం కాలేదని చెప్పినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఎన్నికల షెడ్యూల్ మరికొద్ది గంటల్లో వస్తుందన్న నేపథ్యంలో టీడీపీ అధినేత సీట్లను క్లారిటీ ఇవ్వాలి. ఏదైతే అభ్యర్థుల జాబితా మొత్తం కూడా ప్రకటించాలి, వారు ఫీల్డ్లో పనిచేసుకోవాలనే విధంగా తన వ్యూహ రచన అయితే చేస్తున్నారు. కానీ బీజేపీ వైపు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. వారి సీట్లు కూడా 1-2 రోజుల్లో హైకమాండ్ ఆమోదంతో విడుదల చేస్తారని చెప్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ కూడా 10-12 సీట్లు ఈ రోజు విడుదల చేసిన తర్వాత ఒక 4-5 మాత్రమే
పెండింగ్ లో ఉంటాయి. ఆయన కూడా ఆ 4-5 సీట్లను కూడా త్వరలోనే ప్రకటించడానికి పూర్తి స్థాయి ప్రధాని 17వ తారీఖు బహిరంగ సభ ఉంది. ఈలోపే మొత్తం సీట్లను ప్రకటించి పూర్తి స్థాయి ఫీల్డ్ లోకి వెళ్లాలనేది ఈ కూటమి ఆలోచనగా మనకి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.